కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో కలకలం రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మూకుముడిగా రాజీనామాలు చేస్తామని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు హెచ్చరిస్తున్నారు. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరిస్తామని, లేదంటే సహకరించమని తేల్చి చెబుతున్నారు. ఆయన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్నో పదవులు ఇచ్చారని అంటున్నారు. ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు బీసీకి అనడం చాలా అన్యాయం. ఒక సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరి మన కన్వీనర్లు కావచ్చు, గృహ సారథులు కావచ్చు, మేము ఈరోజు ఒకటే నినాదం పలుకుతున్నాం. మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మన ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు బీసీకి అనడం చాలా అన్యాయం. ఒక సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరి మన కన్వీనర్లు కావచ్చు, గృహ సారథులు కావచ్చు, మేము ఈరోజు ఒకటే నినాదం పలుకుతున్నాం. మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో కలకలం రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మూకుముడి రాజీనామాలు చేస్తామని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు హెచ్చరిస్తున్నారు. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరిస్తామని, లేదంటే సహకరించమని తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మరి ప్రతినిధి సత్యన్న అందిస్తారు. చెప్పండి సత్యన్న. లక్ష్మి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ లేదన్న సమాచారం దాదాపుగా ఎమ్మిగనూరు చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అక్కడ ఎమ్మిగనూరులో మొత్తం అక్కడ ఎమ్మిగనూరు ఎంపీపీ కానీ, తర్వాత కొంతమంది సర్పంచ్లు, జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఈ అధిష్టానికి సంబంధించిన నిర్ణయాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా చెన్నకేశవరెడ్డికే టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా ఎమ్మిగనూరు, తర్వాత నందవరము, గోనిగండ్ల మండలానికి సంబంధించిన సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళంతా కూడా రాజీనామా చేస్తాం, ఖచ్చితంగా వీళ్ళకు వచ్చే కొత్త వారికి మేము సహకరించని చెప్పి వాళ్ళంతా కూడా తేల్చేసి చెప్తా ఉన్నారు. చెన్నకేశవరెడ్డి వర్గం మాత్రము, చెన్నకేశవరెడ్డి మాత్రం అక్కడ బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి అధిష్టానానికి చెప్తున్నట్టు తెలుస్తోంది. ఆ చెన్నకేశవరెడ్డి టికెట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, బుట్టా రేణుకకు మాత్రం ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన అధిష్టానం ముందు తీసుకొస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు. కాబట్టి ఆ దాంతోనే ఆ బుట్ట రేణుకి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అయితే అదే చేనేత వర్గానికి చెందినటువంటి మాచాడి వెంకటేష్కి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చెప్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ బుట్ట రేణుక విషయంలోనే ఈ అలజడి ఉంది వరలక్ష్మి. వాళ్ళకు చెన్నకేశవరెడ్డికి ఇవ్వకపోయినా పర్వాలేదు, బుట్ట రేణుకి మాత్రం ఇవ్వకూడదు. బుట్ట రేణుకి ఇవ్వకపోయినా కూడా మాచాడి వెంకటేష్కి ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు చెన్నకేశవరెడ్డి చెప్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్ సత్యనా, థ్యాంక్ యూ.